హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాస్టర్ క్యామ్లో ఒక 2D డ్రాయింగ్ ప్రాక్టీస్ను స్టెప్ బై స్టెప్గా చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలా కంటిన్యూగా చూడడం వలన ఈ యొక్క వీడియో పూర్తిగా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేసి చూడడం వలన ఈ యొక్క వీడియో తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ అలాగే ఈ యొక్క వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క సబ్స్క్రైబ్ కూడా చేసుకొని గంట బిల్లుని నొక్కండి. ఓకేనా? మళ్ళీ ముందుగా లేట్ ఎందుకు, ఈరోజు ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ని ఒకసారి మెజర్మెంట్స్తో డైమెన్షన్స్తో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్ ఇలా ఇది కవర్ అని ఉంది కదా, దీనిని మనం ఈరోజు ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్. ఓకేనా? ఒకసారి డైమెన్షన్స్ చెక్ చేసుకుందాం. అలాగే ఐడి సర్కిల్ 40, తర్వాత ఓడి సర్కిల్ 62. ఓకేనా? ఐడి సర్కిల్ 40, ఓడి సర్కిల్ 62. ఓకే, టాప్లో పెట్టుకొని వేర్ ఫ్రేమ్ సర్కిల్ సెంటర్, తర్వాత ఎంత సర్కిల్ 40. ఓకే, తర్వాత ప్లస్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎంత 62. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏం చేయాలి, ఇక ఐడి సర్కిల్ ఓడి సర్కిల్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ యొక్క ఎంత ఐడి చిన్న సర్కిల్ ఉంది కదా, ఐడి 8 mm డయా, ఎంత 6 హోల్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. డయామీటర్ 8, మొత్తం 6. ఓకేనా? ఇక్కడ బోల్ట్ సర్కిల్ అనేది ఇక్కడ కార్నర్లో ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసి అప్పుడు మనకి ఏ సర్కిల్లో కావాలి, ఐడి సర్కిల్లో కావాలా, ఓడి సర్కిల్లో కావాలా, సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ డయామీటర్ ఎంత ఉందంటే, ఇక్కడ డయామీటర్ 200లో ఉంది. మనకు కావాల్సింది ఎంత, డయామీటరు 62లో కావాలి. ఓకేనా? 62లో ఎన్ని హోల్స్ కావాలి, 6. ఇక్కడ పైన నెంబర్స్ అంటే కదా, అక్కడ 6. ఓకే, వచ్చేసినాయి కదా. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది. ఇక్కడ ఈ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత ఉందో మనకు తెలియదు, ఆటోమేటిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ కింద ఇక్కడ ఆర్క్ డయామీటర్ ఉంటుంది కదా, అక్కడ మనం సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమని ఎంత రేడియస్ 6 కదా, మనకి ఎంత ఇప్పుడు కావాల్సింది, డయామీటర్ 8 mm కదా, ఇక్కడ 8 అని ఇచ్చుకొని ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? ఇది డయామీటర్ 8. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకొని మళ్ళీ నెక్స్ట్ సేమ్ అలా మాదిరిగానే ఇచ్చుకొని మళ్ళీ అదే ప్రాసెస్ సెలెక్షన్ చేసుకొని ఈసారి డయామీటర్ ఎంత, 16, డయామీటర్ 16. ఓకేనా? చూశారు కదా, మళ్ళీ వచ్చేసి సో ఇలా సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏందో ఒకసారి ఈ యొక్క సర్కిల్ గీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనకు అవసరం లేనివన్నీ ట్రిమ్ చేసేసుకోవాలి. ఓకేనా? ట్రిమ్ ఎలా చేయాలంటే ఇక్కడ డివైడ్ అని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ట్రిమ్ అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మనం దీన్ని ఇలా సెలెక్షన్ చేసుకొని ట్రిమ్ చేసుకోవాలి. ఇలా ఏవి మనకు అవసరం లేదో వాటిని అన్నింటినీ ఇలా. ఓకే, అలాగే మళ్ళీ సారీ
డివైడ్ సెలెక్షన్ తీసుకొని ఇలా ఒక్కొక్కటి చేసుకోవాలి. ఇలా 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 సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ట్రిమ్ సెలెక్షన్ చేసుకొని ఇది కూడా ఇలా ట్రిమ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ అండర్ కట్లో ఇది కూడా ఉంది కదా సర్కిల్ మధ్యన, ఇది కూడా సేమ్ యాజ్గా ఇలా క్లిక్ చేసైనా రిమూవ్ చేయొచ్చు, లేదంటావా ఆ ప్లేస్లో తర్వాత ఇలా డ్రాగ్ చేయడం కూడా పోతుంది అనమాట. ఇలా ఉంది కదా, ఇలా అనమాట. ఇలా డ్రాగ్ చేస్తే అదే పోయింది. సారీ, అలా చూసి ఒకసారి క్లియర్గా చేసుకోవాలన్నమాట, డిస్టర్బ్ కాకుండా. సో మళ్ళీ డివైడ్ చేసుకొని ఇలా మనకి ఏమీ అవసరం లేదు, ఇలా చేసుకోవాలి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ యొక్క టాప్లో ఉన్న సర్కిల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సర్కిల్ నుంచి కిందకు ఒక లైన్ గీసుకొని తర్వాత ఇది టోటల్ ఎంత 110 అంటే 110 లెంత్ ఉంది కదా, దీన్ని 1/2 ఆఫ్సెట్ చేసుకున్నాం. ఓకేనా. ఎంత 1/2 అంటే 55. ఓకేనా. ఇప్పుడు లైన్ సెంటర్ టు కిందికి డౌన్ ఎంత ఒక 100 వేసుకుందాం. ఓకే. దీని నెక్స్ట్ ఇక్కడ కార్నర్లో ఆఫ్సెట్ ఎంటిటీస్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకుని కాసి మనకి ఏ లైన్ కావాలో ఆ లైన్ని ఇలా సైడ్కి క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది 25 సెలెక్షన్ ఉంది కదా, మనకి ఎంత 110/2 మనకి 2 భాగాలు కావాలి కదా, ఇక్కడ సగం అనమాట. సో /2. ఓకేనా. ఎంత 55, ఇక్కడ 55 వచ్చింది మనకి. మళ్ళీ ఇక్కడ 55 రావాలి కాబట్టి ఇక్కడ ఒక లైన్ అనేది సెలెక్ట్ అయ్యింది మనకి. ఇదే లైన్ సేమ్ ఇక్కడ కూడా రావాలి అన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ సైడ్స్ ఆపోజిట్ సైడ్ బోత్ సైడ్ అనేది కదా, బోత్ సైడ్ని ఇలా సెలెక్షన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా 2 సైడ్ అనేది లైన్స్ వస్తాయి. అప్పుడు మనకు కావాల్సింది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, వర్టికల్ పైన కదా, హారిజాంటల్లో కూడా సేమ్గా ఈ లైన్ టు ఈ లైన్ ఒక లైన్ గీసుకుందాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఈ సర్కిల్ నుంచి కిందకి డౌన్ ఎంత 65, ఈ 65లో ఒక లైన్ గీసుకున్నాం. సేమ్ ఆఫ్సెట్ ఎంటిటీస్ ఇక్కడ బోత్ సైడ్ సెలెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసినాం అనుకో, ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి మనకు కావాల్సింది ఎంత ఒక సైడే, ఓన్లీ డౌన్ కాబట్టి ఇక్కడ సెలెక్టెడ్ సైడ్. ఓకే. అప్పుడు ఈ సెంటర్ లైన్ తీసుకొని ఇక్కడ కిందికి డౌన్ చేసుకోవాలి. ఎంత మనకు కావాల్సిన డిస్టెన్స్ 65. ఓకే. 65 కదా. ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ కిందకి ఎంత, ఈ సర్కిల్ సెంటర్కి 65 లెంత్లో ఒకటి. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ సర్కిల్ ఎంత, ఐడి సర్కిల్ డయా 23 డయా 20 అనమాట. సర్కిల్స్ అన్ని 3 1 2 3, ఈ 3 డయామీటర్ 20. తర్వాత ఐడి సర్కిల్ డయామీటర్ 30, ఇది 3 1 2 3 కదా. సో ఇప్పుడు ఐడి 20 గీసుకుందాం. సర్కిల్
ఐడి 20 ప్లస్ ఇక్కడ కూడా కావాలి కదా డయా 20. ఓకే, నెక్స్ట్ ఏంది మళ్ళీ సేమ్ సర్కిల్ డయా 30. ఓకే, సేమ్ డయా 30. ఓకే, ఇప్పుడు సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇప్పుడు ఈ లైన్లు అన్నీ అవసరం లేదు కాబట్టి ఏ లైన్లు అవసరం లేదో వాటన్నిటిని డిలీట్ చేసుకున్నాం. 1 2 3 4. సో ఈ 4 5 ఈ 5 మనకి లైన్స్ అవసరం లేదు కాబట్టి ఇంకా దీన్ని డిలీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి కదంటే నెక్స్ట్ ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ టాంజెంట్ ఆర్క్ రేడియస్ ఎంత 100. ఈ 100లోన ఈ సర్కిల్కి అటాచ్ అయ్యి ఒక సర్కిల్ రావాలి, ఆర్క్ రావాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఫిల్లెట్ ఉంది కదా, సారీ ఇక్కడ ఆర్క్ టాంజెంట్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మెథడ్ అని ఉంది. సో ఇక్కడ మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏం చేయాలి, ఆర్క్ 2 ఎంటిటీస్ కావాలి కదా. ఆర్క్ 2 ఎంటిటీస్ అంటే ఆర్క్ 2 ఎంటిటీస్ సెలెక్షన్ చేసుకుని కాసి 2 ఎంటిటీస్ అంటే మనకి 2 సర్కిల్ మధ్యన ఒక ఆర్క్ కావాలి కాబట్టి ఈ సర్కిల్ మధ్యలో ఒక ఆర్క్ కావాలి కాబట్టి మనకి 2 కదా. ఇక్కడ మనకి 3 కావాలనుకుంటే ఇక్కడ ఒకటి ఈ మూడింటి మధ్యన ఒకటి కావాలనుకుంటే ఇక్కడ 3 ఎంటిటీస్ సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 2 ఎంటిటీస్ కావాలి కాబట్టి 2 ఎంటిటీస్ సెలెక్షన్ చేసినాము. రేడియస్ ఎంత అన్నాము, ఇక్కడ ఎంత రేడియస్ 100. ఓకే, రేడియస్ ఎంత 100 సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు ఈ సర్కిల్ కార్నర్ 2 చేసామా. సో మల్టిపుల్ ఆర్క్స్ వచ్చినాయి అనమాట. ఎలా మల్టిపుల్ ఆర్క్స్ వచ్చినాయి, దీంట్లో మనకి ఏ ఆర్క్ కావాలో దానిని సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇలా వచ్చిందా. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే అంటే ఇప్పుడు ఈ రెండు ఇక్కడ సర్కిల్ గీసుకుందాం. ఇప్పుడు ఈ సర్కిల్ గీసుకుందాం, మధ్యలో ఉంది కదా. ఇది ముందుగా ఎంత డయామీటర్ 30 గీసుకుందాం. ఓకే, లేదంటే ముందుగా ఇంతకుముందు ఫస్ట్ ఏది గీసింది డయా 20 గీసినాం కదా, సేమ్ అదే మాదిరి ఇప్పుడు కూడా డయా 20 గీసుకుందాం. సర్కిల్ యొక్క ఆర్క్ సెంటర్లో గీసుకుందాం. ఓకేనా, ఎంత డయామీటర్ 20. ఓకేనా, డయామీటర్ 20 అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే లేదా డయామీటర్ 30 గీసుకుందాం. ఓకే, 30 గీసుకుని కోసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సర్కిల్ని మూవ్ చేసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలి, ఈ సర్కిల్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఇది ట్రాన్స్లేట్ అనేది కదా, ట్రాన్స్లేట్ సెలెక్షన్ చేసుకుందాం. అప్పుడు ఇది డైరెక్షన్ చూపిస్తుంది, ఏ డైరెక్షన్లో మూవ్ చేయాలి, ఎక్స్ డైరెక్షన్లో మూవ్ చేయాలన్నా వై డైరెక్షన్లో మూవ్ చేయాలన్నా అని చూపిస్తుంది. అప్పుడు మనకు కావాల్సింది ఇది వై డైరెక్షన్లో ప్లస్ సైడ్ కావాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ వై డైరెక్షన్లో ఇప్పుడు ఇది డయామీటర్ 30 కావాలి కాబట్టి మనకి జరగాల్సింది ఎంత 50 mm బై 15. ఓకేనా, జరిగింది. సో మనకి ఇది కాపీ కావాలన్నా లేకపోతే డైరెక్ట్గా ఇది కాపీ చేయడం వల్ల ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది అనమాట. సో మూవ్ చేస్తే ఇక్కడ ఇంతకు ముందు ఉన్న ప్లేస్లో నుంచి ఇప్పుడు మనం సెలెక్షన్ చేసిన ప్లేస్లోకి మారిపోతుంది. ఇప్పుడు మూవ్ చేసుకున్నాం, చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ మూవ్ చేసాం, అదే కాపీ చేసినాం అనుకో అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండిట్లు ఉంటాయి అనమాట. మనకి మూవ్ కావాలి కాబట్టి ఇలా సెలెక్షన్ చేసుకొని ఓకే చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇది డయామీటర్ 30 అయిపోయింది. నెక్స్ట్ 20 తీసుకోవాలి కదా. సర్కిల్ సెలెక్షన్ చేసుకొని ఈ యొక్క సెంటర్ సర్కిల్ నుంచి ఎంత డయామీటర్ 20. ఓకేనా, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ ఏది ఈ యొక్క పైన సర్కిల్ అయిపోయినాయి, ఈ 3 సర్కిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆర్క్ 8 అనేది కదా, ఈ చిన్న సర్కిల్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుందాం.
ఈ లైన్ నుంచి డ్రా చేసుకున్నాం వర్టికల్గా. ఓకే, నెక్స్ట్ లైన్ సారీ ఈ సెంటర్ టు ఇట్లా వర్టికల్గా సేమ్ యాజ్ ఈ సెంటర్ నుంచి ఇట్లా వర్టికల్గా లైన్ గీసుకుని కలిసి నెక్స్ట్ ఏం చేయాలి, ఇదంతా ఆర్క్ ఎంత, రేడియస్ ఎంత 18. ఈ రేడియస్ 18 ఏం చేయాలంటే ఫిల్లెట్ చేయాలి. ఫిల్లెట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఫిల్లెట్ ఎంటిటీస్ ఉంది కదా, ఫిల్లెట్ ఎంత 18. ఓకేనా. అయితే ఇక్కడ సెట్టింగ్ ట్రిమ్ ఎంటిటీస్ ఉన్నది కదా, దీన్ని ఆఫ్ చేసుకొని అప్పుడు ఈ లైన్ టు ఈ లైన్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం ద్వారా ఈ యొక్క సర్కిల్ ఉంది కదా, అది ట్రిమ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేసుకున్నాం అనుకో, ఈ సర్కిల్ పోతుంది చూడు, సరే ఇప్పుడు చూస్తాడు. సో ఇక్కడ సెలెక్ట్ అయ్యింది కదా, ఈ సర్కిల్ టు ఈ సర్కిల్ చూశారు కదా. ఇలా ఇక్కడ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయిందా, రిమూవ్ అయ్యిందా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ట్రిమ్ ఎంటిటీ సెలెక్ట్ అయ్యింది కాబట్టి అలా డిలీట్ అయిపోతుంది. ఇలా దీన్ని అన్డిలీట్ అంటే రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో వచ్చేసింది కదా, ఇలా సెలెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇటు సైడ్ కూడా కావాలి కాబట్టి ఇలా క్లిక్ చేసుకొని ఇలా. సో ఇప్పుడు మనకు అవసరం లేనివన్నీ రిమూవ్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ మిగిలిన లైన్ ఉంది కదా, దాన్ని ట్రిమ్ చేసేసుకుందాం. డివైడ్లోకి వెళ్ళి ఓకే 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 చూసారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు మనం చేసే డ్రాయింగ్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్గా ఎలా చేశానో. నెక్స్ట్ ఏమైనా చూస్తాం, ఇంకేమైనా మర్చిపోయామా. ఓకే, ఇవి 3 అయిపోయినాయి. ఇవి 3 డయా 23 హోల్స్ వచ్చినాయి, 1 2 3. నెక్స్ట్ డయా 13 1 2 3. ఇవి 3 అయిపోయినాయి, క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇవి 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఓకే, సో లోపల సర్కిల్. ఓకే చూశారుగా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు ఈ యొక్క వీడియోని స్టెప్ బై స్టెప్గా ఎలా చేశాను. ఈ యొక్క వైట్ కలర్ ఉంది కదా, దీనిని కూడా మనం కలర్ మార్చుకోవచ్చు. అలాగే ఈ యొక్క లైన్ చిన్నగా మనకి కనబడుతుంది కదా, దీన్ని కూడా మనం కొంచెం బ్లైండ్గా మార్చుకోవచ్చు అనమాట. ఎలా అంటే Ctrl+A సెలెక్షన్ చేసి మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇందులో ఇక్కడ లైన్ విడ్త్ ఉంది కదా, దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇందులో మనకి ఎంత లెంత్ కావాలనుకోవాలో అంత లెంత్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క లైన్ విడ్త్ అనేది చాలా థిక్నెస్గా, బ్రైట్నెస్గా, మంచిగా థింక్ఫుల్గా కనబడుతుంది. అలాగే ఈ యొక్క వైట్ కలర్లో ఉంది కదా, దీన్ని కూడా కావాలనుకుంటే మనం కలర్లో కూడా మార్చుకోవచ్చు, కలర్ కూడా యాడ్ చేయొచ్చు. సేమ్ అదే మాదిరిగా Ctrl+A సెలెక్షన్ చేసుకొని మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చుకొని ఇక్కడ వేవ్ ఫ్రేమ్ కలర్ ఉంది కదా, దాన్ని ఇట్లా సెలెక్షన్ చేసుకొని ఇందులో మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మల్టిపుల్ కలర్స్, ఏ కలర్ కావాలో ఆ కలర్ని మల్టిపుల్గా చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు ఈరోజు నేను ఏ కలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను అండి, ఇలా ఏ కలర్ అయినా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఈరోజు చూశారు కదా, ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వాటికి కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అలాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేసి ఇంకా ఎక్కువ వీడియోలు చేయటకు మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో మాస్టర్ క్యామ్ నేర్చుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వేరే వాళ్ళకు కూడా షేర్ చేసుకున్నాండి. అలాగే తెలుగులోన మల్టిపుల్ నేను చాలాసార్లు చూశాను, నేర్చుకునే టైంలోన ఈ యొక్క తెలుగులో దొరకడం చాలా కష్టంగా ఉంది ఈ వీడియోలు. కాబట్టి
ఈ యొక్క తెలుగులో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమని ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఓకే, బై బై, సీ యూ.